5 ఇయర్స్ బేబీకి లంగా జాకెట్ కుట్టుకోవడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకున్నాము. బ్లౌజ్ ఇది బోట్ నెక్ బ్లౌజ్, స్లీవ్స్ ఎల్బో వరకు స్లీవ్స్, ఇంకా కోల్ స్లీవ్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ బ్లౌజ్ లెంత్, ఇక్కడ ఈ షోల్డర్ నుంచి ఈ ఎండ్ వరకు ఇది బ్లౌజ్ లెంత్. షోల్డర్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది షోల్డర్ లెంత్. చెస్ట్ రౌండ్, ఇక్కడ ఈ హ్యాండ్ జాయింట్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది చెస్ట్ రౌండ్. వేస్ట్ రౌండ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది వేస్ట్ రౌండ్. ఇక్కడ ఈ కట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇది హిప్ రౌండ్. ఇక్కడ బ్లౌజ్కి 3 ఇంచెస్ ఎక్స్ట్రా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకున్నాము. ఇది బ్లౌజ్ షార్ట్ అయినప్పుడు ఎక్స్టెండ్ చేసుకునే దానికి యూజ్ అవుతుంది. పిల్లలకి చాలా త్వరగా షార్ట్ అయిపోతాయి కాబట్టి మనం ఈ విధంగా 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కుట్టుకున్నాము అంటే షార్ట్ అయినప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ లంగా యొక్క లెంత్ షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ 33, అంటే ఇక్కడ నుంచి ఈ ఫ్లోర్ లెంత్ 33. బాడీ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది బాడీ లెంత్ 10. బాటమ్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది బాటమ్ లెంత్. ఇక్కడ లంగాకి బెల్ట్ అనేది యూజ్ చేయట్లేదు. లంగా షార్ట్ అయినప్పుడు బెల్ట్ యూజ్ చేయకుండా మనం ఇక్కడ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ ఎక్కువ మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా కుట్టుకున్నాము అంటే లంగా షార్ట్ అయినప్పుడు 1 ఇంచ్ లెక్కన దీన్ని ఎక్స్టెండ్ చేసుకునే విధంగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్కి ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. కావలసిన మెజర్మెంట్స్: బ్లౌజ్ లెంత్ 14, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. SA మీన్స్ సీమ్ అలవెన్స్, అంటే ఖర్చుల కోసం. షోల్డర్ 9.5, దాన్ని బై 2 చేసుకోవాలి, అంటే 4.75. ఆర్మ్ డౌన్ 4.5, ఆర్మ్ రౌండ్ 11, చెస్ట్ రౌండ్ 24, దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 6. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ 22, దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 5.5. దానికి 1/2 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి, 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. హిప్ రౌండ్ 25, దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 6.25. దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. టోటల్ లెంత్ అంటే షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ 33. బాడీ లెంత్ 10. బాటమ్ లెంత్ అంటే టోటల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ని మైనస్ చేస్తే బాటమ్ లెంత్ వస్తుంది. టోటల్ లెంత్ 33 మైనస్ బాడీ లెంత్ 10, అంటే ఇక్కడ బాటమ్ లెంత్ 23. ఇది జస్ట్ శారీలో బ్లౌజ్ పీస్. ఇది 1 మీటర్ క్లాత్. దీనికి లైనింగ్ కోసము 1 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. 60 సెంటీమీటర్స్ బ్లౌజ్ కోసం తీసుకోవాలి. దీనికి లైనింగ్ కోసం 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని కటింగ్ చేసుకున్న తర్వాత లంగాని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ కటింగ్ చూద్దాము. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ బాటమ్ సైడ్న ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ కొలుచుకోవాలి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ 14, ఇక్కడ ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఇది ఎందుకు అంటే బ్లౌజ్ పట్టేనప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే దానికి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాక బ్లౌజ్ లెంత్ 14, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 15 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ రావడం కోసము 15 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ షోల్డర్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 9.5, దాన్ని బై 2 చేసుకుంటే 4.75. టేప్ని 4.75 దగ్గర పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ అంతే పెట్టుకోవాలి. కానీ ఇక్కడ నేను ఆర్మ్ డౌన్ 4.5 పెడుతున్నాను, ఒక 1/4 ఇంచ్ తగ్గిస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 24, దాన్ని బై 4 చేసుకుంటే 6. టేప్ని ఇలా పెట్టుకొని 6 దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ
జస్ట్ ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 9 దగ్గర మార్క్ చేసుకోవాలి. హిప్ రౌండ్ 13 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ 22 దాన్ని బై 4 చేసుకుంటే 5.5. దానికి 1/2 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 6. ఇక్కడ 6 దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ హిప్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 25 దాన్ని బై 4 చేసుకుంటే 6.25. ఇక్కడ 6.25 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ 1 ఇంచ్ మాత్రమే ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ డాట్స్ని కలుపుతూ లైన్స్ మార్క్ చేసుకోవాలి. మామూలు రౌండ్ నెక్ కావాలి అనుకుంటే ఇటువైపు నుంచి నెక్ విత్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ 2 ఇంచెసే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా నెక్ విత్ 2 ఇంచెసే తీసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ తీసుకొని ఈ స్క్వేర్ బాక్స్లోనే మనకి నెక్ షేప్ రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ లేదా స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్, ఏ షేప్ అయినా సరే ఈ బాక్స్లోనే మార్క్ చేసుకొని నెక్ని కటింగ్ చేసుకోవాలి. ఇక నేను బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నెక్ విత్ అనేది ఇటువైపు కాకుండా ఇటువైపు నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము అంటే ఇటువైపున 0.25 ఇటువైపున 0.25 ఖర్చులోకి పోతే ఇక్కడ షోల్డర్ విత్ అనేది జస్ట్ 1.5 ఇంచే వస్తుంది. బోట్ నెక్స్కి ఎప్పుడు కూడా నెక్ విత్ ఇటువైపు నుంచే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది బోట్ నెక్ కాబట్టి ఇక్కడ నెక్ డౌన్ అనేది 2.25 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పీస్ కటింగ్. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ జస్ట్ ఇలా బోట్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. హిప్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ వైపున మరియు బ్యాక్ వైపున టక్స్లు పట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 24 కాబట్టి ఇక్కడ టక్స్ల యొక్క విత్ 2.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి పై వైపుకి 2.5 కింద వైపుకి 2.5 ఇలా మార్క్ చేసుకొని డాట్స్ పట్టుకోవాలి. ఇక్కడ మనం డాట్స్ కోసం జస్ట్ 1/2 ఇంచే పట్టాం కాబట్టి ఇక్కడ డాట్స్ పట్టేటప్పుడు ఇటువైపుకి 0.25 ఇటువైపుకి 0.25 మార్క్ చేసుకొని డాట్స్ పట్టుకోవాలి. రోలర్తో మనం ఇలా అన్నాము అంటే ఎక్కడ డాట్స్ వేయాలి అనేది కింద పీస్కి కూడా డాట్స్ పడిపోతాయి. కుట్టు ఎక్కడ వేసుకోవాలి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. తర్వాత బ్యాక్ పీస్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇటువైపున బ్యాక్ పార్ట్కి లైనింగ్ కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పీస్ని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పీస్ని ఈ విధంగా పరుచుకొని ఇక్కడ ఇటువైపున ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ అవుటర్ సైడ్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాప్ షేప్ మార్కింగ్ చూపిస్తాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ బ్యాక్ నెక్ అనేది నేను 6 పెడుతున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నెక్ విత్ 3 ఇంచెసే తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ డ్రాప్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 11.5 టేప్ని ఇలా పెట్టుకొని
కుట్టు ఎక్కడైతే పడుతుందో అక్కడ టేప్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 11 కరెక్ట్గా 5.5 వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చింది. ఇది బ్యాక్ పీస్, ఇది ఫ్రంట్ పీస్. ఫ్రంట్ పీస్కి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కటింగ్ కాబట్టి లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్స్ అయినా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లెంత్ 7, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 7.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక స్ట్రైట్ లైన్ రావడం కోసం ఇంకొక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ ఎక్కడికి మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆర్మ్ డౌన్ ఎంత చేసుకోవాలి అనేది నేను పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు దాన్ని చూసారు అంటే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 11, దాన్ని బై 2 చేసుకుంటే 5.5. ఇక్కడ టేప్ని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని 5.5 దగ్గర ఈ లైన్ టచ్ అయ్యే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 7, దాన్ని బై 2 చేసుకుంటే 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఐబ్రో షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని 1 సైడ్న క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ క్రాసులు అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ క్రాసులు తీయటం ఎక్కడైతే మనం ఖర్చులు మార్క్ చేసామో అక్కడ నుంచి క్రాసులు తీయటం స్టార్ట్ చేసుకోవాలి. ఎండింగ్ అనేది 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడికి క్రాసులు తీయటం ఎండ్ అయిపోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి కోల్ స్లీవ్స్ కాబట్టి ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ మార్క్ చేసుకోవాలి. ఇవి మార్కింగ్ అనేది కూడా మనము క్రాసులు తీసిన తర్వాతనే ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. తర్వాత వీటిని ఒరిజినల్ పీస్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ని ఒరిజినల్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఉండేలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వైపున, ఇక్కడ బ్యాక్ నెక్ వైపు క్లాత్ అనేది కట్ చేయకూడదు, అలానే ఉంచుకోవాలి. బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం అయిపోయింది. తర్వాత లంగా కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. కింద లంగాకి బాడీని అటాచ్ చేయడం కోసము లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని డబుల్ ఫోల్డ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉంచుకోవాలి. ఫస్ట్ బాటమ్ సైడ్న ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక బాడీ లెంత్ 10, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 10.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్కి మనం షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. 4.75 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 9.5, దాన్ని బై 2 చేసుకుంటే 4.75. ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ కూడా ఇందాక బ్లౌజ్కి ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంతే మార్క్ చేసుకోవాలి. 4.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ 24, దాన్ని బై 4 చేసుకుంటే 6. దీనికి కరెక్ట్గా 6 కాకుండా
జస్ట్ ఒక పావు ఇంచి యాడ్ చేసుకొని 6.25 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ బాడీని కొంచెం లూజ్ పెట్టుకోవాలి. లేదు కరెక్ట్గా 6 పెట్టుకున్నా పర్లేదు, లేదు కొంచెం లూజ్ పెట్టుకుంటే 6.25 దగ్గర మార్క్ చేసుకుని కొంచెం లూజ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చుల్లోకి జస్ట్ 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ ఖర్చుల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము రౌండ్ పెట్టుకునేటప్పుడు నడుము రౌండ్ కాకుండా హిప్ రౌండ్ చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 25, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 25కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 26. ఎందుకు 1 ఇంచ్ యాడ్ చేశాను అంటే ఈ లంగా పిల్లలకి వేసేటప్పుడు హిప్ దగ్గర పట్టేయకుండా కొంచెం లూజ్గా మూవ్ అవ్వడానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని హిప్ రౌండ్కి దాన్ని బై 4 చేసుకోవాలి. అంటే 25కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 26, దాన్ని బై 4 చేసుకుంటే 6.5. దానికి 1/2 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకొని 7 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసము 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ యొక్క లెంత్ 3.5 పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్కి ఒక 0.25, ఇక్కడ ఒక 0.25 మార్క్ చేసుకొని డాట్స్ పట్టుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్లౌజ్కి బోట్ నెక్ కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాము. ఈ క్లాత్ అనేది మళ్ళీ బ్లౌజ్ వేసినప్పుడు ఈ క్లాత్ అనేది బయటికి కనిపించకూడదు, అందుకనేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ 3 తీసుకుంటున్నాము. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వైపున ఒక 3 ఇంచెస్ పైకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఎందుకు 3 ఇంచెస్ పైకి, 3 లేదా 4 లేదా 2 ఇంచెస్ అది మన ఇష్టము. ఇలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ లంగాకి మనము బెల్ట్ వేయట్లేదు, షార్ట్ అయినప్పుడు ఇప్పి తీసుకునేదానికి బెల్ట్ వేయట్లేదు. ఒకవేళ షార్ట్ అయితే లెంత్ని ఎక్స్టెండ్ చేసుకునేదానికి ఇక్కడ మనం ఈ 3 ఇంచెస్ని ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాము. ఇది ఎలా కుట్టుకోవాలి అనేది నేను కుట్టేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మనకి కరెక్ట్ లెంత్ కావాలంటే ఇక్కడ షోల్డర్కి ఇక్కడ కుట్టు వేస్తాము. తర్వాత 1 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఇక్కడ ఒక కుట్టు వేస్తాము. ఇంకొక 1 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ ఒక కుట్టు వేసుకుంటాము. ఇక్కడ ఒక కుట్టు వేస్తాము. లంగా షార్ట్ అయ్యకుంది ఈ కుట్లని 1 by 1 ఇప్పుడు తీసుకుంటే 1 ఇంచ్ లెక్కన ఈ లంగా యొక్క లెంత్ పెరుగుతుంది. అందుకోసం అనేసి ఇక్కడ 3 ఇంచెస్ ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పీస్ని కటింగ్ చేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉంది, ఇది ఓపెన్ సైడ్. ఇలా పెట్టుకొని ఇందాక మనం బ్లౌజ్కి ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా 1.5 కాకుండా ఇక్కడ ఇది ఇలా వచ్చింది కాబట్టి జస్ట్ ఇలా సింగిల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ జస్ట్ 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పీస్కి ఇలా అవుటర్ సైజ్న ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇది ఫ్రంట్ పార్ట్, దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది షోల్డర్కి కరెక్ట్గా ఈ లెంత్, ఇది ఖర్చుల కోసం దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇలా మార్క్ చేసుకున్నాక మనము బ్లౌజ్కి బ్యాక్ పీస్కి డ్రాప్ షేప్ పెట్టాం కదా, దీన్ని ఈ 1.5 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఈ షోల్డర్ పాయింట్ దగ్గరికి దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని
ఈ బ్లౌజ్ వేసినప్పుడు లోపల ఈ బాడీ అనేది బయటికి కనిపించకుండా మనం మార్క్ చేసుకునే దానికి దీన్ని ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ నెక్ దీనికంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పీస్, ఇది బ్యాక్ పీస్. ఇలా బాడీ పీస్ని కటింగ్ చేసుకున్నాక బాటమ్ పీస్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ లెంత్ 33, దానిలో నుంచి బాడీ లెంత్ మైనస్ చేస్తే బాటమ్ లెంత్ 23. ఇక్కడ ఇది 23 వచ్చే విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. అలా 2 పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. ఇది బార్డర్ పెద్దదిగా ఉంది కాబట్టి ఇది ఫ్రంట్ వైపుకి జాయిన్ చేసుకోవాలి. అది స్మాల్గా ఉంది కాబట్టి అది బ్యాక్ వైపుకి వచ్చే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక ఇక్కడ ఈ సెంటర్ పాయింట్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. దీనికి సెంటర్ పాయింట్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా దానికి లైనింగ్ కోసము 2 పీసెస్ని కట్ చేసుకొని ఈ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది లంగా యొక్క బాటమ్ పీస్. ఇదేమో లంగాకి బాడీ అటాచ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్. ఇక్కడ బాటమ్ అనేది ఈ కలర్ ఉంది కానీ బాడీకి ఈ కలర్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే బ్లౌజ్ అనేది ఈ కలర్ కాబట్టి లోపల బాడీకి కూడా సేమ్ కలర్ యూజ్ చేసాము అంటే అది కొంచెం బయటకు వచ్చినా కానీ సేమ్ కలర్ కాబట్టి కొంచెం కనిపించకుండా బాగుంటుంది అనేసి నేను ఇక్కడ సేమ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే ఇక్కడ ఈ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది బ్లౌజ్ పీస్. కటింగ్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము.